శ్రీకృష్ణాయ నమః. ఉద్ధవుడు అడిగిన ఆత్మ స్వతసిద్ధము, దేహము జడము, అటువంటప్పుడు సుఖదుఖాదులు ఎవరు అనుభవించుతున్నారు? ఆ ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ ఆ పరమతత్వముతో కూడిన పరమాత్మకు ఆ అధిష్టానముపై ఉన్న ఈ మాయ వలన జీవులు ఆ గుణముల ద్వారా కలిగిన ప్రభావం వలన అజ్ఞానముతో అటువంటి భ్రమతోనూ ఆ జ్ఞాన సిద్ధి రానంత వరకు అనుభవించుచుందురు అని నిరూపణ చేసి, బుద్ధిమంతుడగు పురుషుడు అట్టి జ్ఞానసిద్ధి వచ్చు వరకు పరమయోగానుష్ఠానమునందే శ్రద్ధ కలిగి ఉండును అని శ్రీకృష్ణుడు చెప్పిన మీదట ఉద్ధవుడు సుదుశ్చరాం ఇమాం మన్యే యోగచర్యాం అనాత్మనః యథాంజసా పుమాన్ సిద్ధ్యేత్ తన్మే బ్రూహ్యంజసా అచ్యుత ప్రాయశః పుండరీకాక్ష యుంజంతో యోగినో మనః విషీదంతి అసమాధానాన్ మనో నిగ్రహకర్షితాః. ఓ అచ్యుత, మనస్సు స్వాధీనములో లేని మానవుడు పైన చెప్పబడిన యోగమును అనుష్ఠించుట మిక్కిలి కష్టమని భావించుచున్నాను. అందువలన అనాయాసముగా పురుషుడు ఉత్తమ సిద్ధిని పొందు సుగమమగు సాధనను అనగా సులువుగా ఆచరించే సాధనమును నాకు బోధింపవలసినది. ఓ పుండరీకాక్ష, యోగులు తమ మనస్సును ఎంతగా నిగ్రహించుకునుటకు ప్రయత్నించినను వారు ఆ కార్యమున కృతకృత్యులు కాజాలక మిక్కిలి కష్టపడుచున్నారు. అధాత ఆనందదుఘం పదాంబుజం హంసాహశ్రయేన్ న అరవిందలోచన సుఖం ను విశ్వేశ్వర యోగకర్మభిః త్వత్మాయయామి విహతా న మానినః. కిం చిత్రం అచ్యుత తవైతదశేషబంధో దాసేషు అనన్యశరణేషు యదాత్మసాత్వం యో అరోచయత్ సహ మృగైః స్వయమీశ్వరాణాం శ్రీమత్కిరీటతట పీడిత పాదపీఠః. ఓ కమలనైన విశ్వేశ్వర, అందువలన సార అసార వివేక చతురులు అగు వ్యక్తులు సంపూర్ణమగు ఆనందమునిచ్చు నీ పాద పద్మములను సుఖముగా ఆశ్రయింతురు. కుయోగులు యోగ కర్మాభిమానులై నీ చరణ కమలములను ఆశ్రయింపరు. వారు నీ మాయామోహితులై ముక్తిని పొందజాలరు. ఓ అఖిల బాంధవ అచ్యుత, బ్రహ్మాది దేవతలు ప్రకాశవంతములగు కిరీటములు కలిగి శిరస్సులను వంచి నీ పాదపీఠమునకు నమస్కరించుచున్నారు. అట్టి నీవు శ్రీరామ అవతారమున వానరులతో సఖ్యమును చేసుకొంటివి. అనన్య శరణులగు నందుడు, గోపికలు, బలి మున్నగు దాసులకు ఆధీనుడవైతివి. ఇందులో ఆశ్చర్యపడవలసినది ఏమున్నది? తం త్వా అఖిలాత్మదయిత ఈశ్వరం ఆశ్రితానాం సర్వార్ధదం సర్వకృతవిత్ విసృజేత కోను కో వా భవేత్ కిమపి విస్మృతయే అనుభూత్యై కిం వా భవేన్న తవ పాదరజోజుషాం నః న ఏవ ఉపయంతి ఉపచితం కవయః తవేషః బ్రహ్మ ఆయుషో అపి కృతమృద్ధముదః స్మరంతః యో అంతర్బహిః తనుభృతాం అశుభం విధున్వన్ ఆచార్య చైతి వపుషా స్వగతిం వ్యనక్తి. బలి, ప్రహ్లాద ఆదులపై చూపిన నీ అనుగ్రహ విశేష కథను తెలుసుకున్నటువంటి ఏ వ్యక్తి నిఖిల జగత్ అంతర్యామివి, ప్రియుడవు, ఈశ్వరుడవు, ఆశ్రితులకు సర్వ పురుషార్థములను ఇచ్చువాడవు అగు నిన్ను వదలును? నీవు ఇచ్చిన స్వర్గాదులు, ఇంద్రియ భోగములు నిన్నే మరపించును. అందువలన వానిని ఎవడు అనుభవింపగోరును? నీ పాదరజమును సేవించు మాకు లభింపనిది ఏముండును? దేవా, నీవు బయట ఆచార్య రూపముతోనూ లోపల అంతర్యామి రూపముతోనూ ఉండి అశుభములకు జీవుల విషయ వాసనలను నాశనము చేసి వారికి నీ నిజరూపమును చూపుచున్నావు. అందుచే
నీ వలన వృద్ధి పొందిన భక్తి అను పరమానందమున మగ్నులై బ్రహ్మజ్ఞాన సంపన్నులగు వ్యక్తులు కల్పాంతరం వరకు నీ సేవయందే నియుక్తులై నీవు చేసిన ఉపకారమును స్మరించుకొనుచు ఆనందమును అనుభవించుచుందురు. ఏమాత్రమును నీ రుణము నుండి విముక్తులు కాజాలరు. దీనినంతను పరీక్షిత్ మహారాజునకు బోధిస్తున్నటువంటి సుఖమహర్షి ఇతి ఉద్ధవేన అతి అనురక్త చేతస పృష్టో జగత్క్రీడనకః స్వశక్తిభిః గృహీత మూర్తిత్రయ ఈశ్వరేశ్వరః జగాద సప్రేమ మనోహర స్మితః. అనురక్త చిత్తుడగు ఉద్ధవుడు అడుగగా, జగత్తే క్రీడోపకరణమైన వాడు, స్వశక్తులచే ముమ్మూర్తులను గ్రహించినవాడు, బ్రహ్మాదులకు కూడా ఈశ్వరుడు అగు శ్రీకృష్ణుడు మనోహరముగా నవ్వుచు ప్రేమతో ఇట్లు పలికెను. హంతతే కథయిష్యామి మమ ధర్మాన్ సుమంగళాన్ యాన్ శ్రద్ధయా ఆచరన్ మర్త్యో మృత్యుంజయతి దుర్జయం కుర్యాత్ సర్వాణి కర్మాణి మదర్థం శనకై స్మరన్ మయ్యర్పిత మనశ్చిత్తో మద్ధర్మా ఆత్మమనోరతిః దేశాన్ పుణ్యానాశ్రయేత మద్భక్తైః సాధుభిః శ్రితాన్ దేవాసురమనుష్యేషు మద్భక్తాచరితాని చ. ఓ ఉద్ధవ, మరణశీలుడగు మానవుడు శ్రద్ధతో ఏ ధర్మములను ఆచరించి అతి దుర్జయమగు మృత్యువును కూడా జయించుటకు సమర్థుడగుచున్నాడో అట్టి సుఖరూపములు గల ధర్మములను నీకు ఉపదేశించుచున్నాను. శాంత భావముతోనూ మృదు భావముతోనూ నాయందే మనోవృత్తులను ఉంచి నా ధర్మమునందు అనురక్తుడయి ఎల్లప్పుడూ నన్నే ధ్యానించుచు నా కొరకే వర్ణాశ్రమ విహితములగు సర్వకర్మలను ఆచరించుచుండవలెను. సాధువులైన నా భక్తులు నివసించు పుణ్య దేశములయందు నివసించవలెను. దేవా సుర మనుష్యులయందున్న నా భక్తుల నడువడులను అనుసరింపవలెను. పృథక్ సత్రేణ వా మహ్యం సర్వయాత్రా మహోత్సవాన్ కారయేత్ గీత నృత్యాద్యైః మహారాజ విభూతిభిః మామేవ సర్వభూతేషు బహిరంతరపావృతం ఈక్షేతాత్మని చ ఆత్మానం యథా ఖమమలాశయః ఇతి సర్వాణి భూతాని మద్భావేన మహాద్యుతే సభాజయన్ మన్యమానో జ్ఞానం కేవలం ఆశ్రితః బ్రాహ్మణే పుల్కసేస్తేనే బ్రహ్మణ్యే అర్కే స్ఫులింగకే అక్రూరే క్రూరకే చైవ సమదృక్ పండితో మతః. ఒంటరిగా గాని ఇతరులతో కలిసి గాని మహారాజోచితములైన అనగా ఉత్కృష్టములైన నృత్య గీత వాద్యాదులచే నా ప్రీతి కొరకు సర్వ యాత్రా మహోత్సవములను చేయవలెను. నిర్మల చిత్తుడు అయి పురుషుడు ఆకాశమూలె లోపల బయట పరిపూర్ణముగా ఉన్నవాడను ఆవరణ శూన్యుడను ఈశ్వరుడను అగు నన్ను సర్వభూతముల యందు తన యందును దర్శింపవలను. మిక్కిలి ప్రాజ్ఞుడవగు ఓ ఉద్ధవ, ఇట్లే కేవలము జ్ఞానమును ఆశ్రయించి సర్వభూతములయందు నా రూపమే ఉన్నదని భావించి బ్రాహ్మణులయందు, చండాలునియందు, దొంగయందు, బ్రాహ్మణుని ఉద్దేశించి దానము చేయు దాతయందు, సూర్యునియందు, నిప్పు రవ్వయందు, శాంత చిత్తునియందు, క్రూరునియందు అంతటా సమదర్శియగు వ్యక్తియే పండితుడు అని చెప్పబడును. నరేషు అభీక్ష్ణం మద్భావం పుంసో భావయతో అచిరాత్ స్పర్ధా అసూయా తిరస్కారాః సాహంకారా విహంతి విసృజ్య స్మయమానాన్ స్వాందృసంవ్రీడాంచ దైహికీం ప్రణమే దండవద్భూమావాస్వ చాండాల గోఖరం. సమత్వము కలిగిన వారు అనగా సములు, ఉత్తములు, హీనులు అగు సర్వ బాణవుల యందు నేనే ఉన్నానని నిరంతరము భావించు పురుషుని అహంకారముతో పాటు స్పర్ధ, అసూయ,
తిరస్కారము మున్నగునవి శీఘ్రముగానే వినష్టములగును. బంధువులు చేయు పరిహాసమును, తాను ఉత్తముడను భావమును, లజ్జను పరిత్యజించి పరమేశ్వరుడు సర్వభూతములయందు ఉన్నాడను బుద్ధితో కుక్క, చండాలుడు, గోవు, గాడిద మున్నగు సర్వజీవులకు భూమిపై పడి సాష్టాంగ దండ ప్రణామములు చేయవలెను. యావత్ సర్వేషు భూతేషు మద్భావో న ఉపజాయతే తావదేవముపాసీత వాంగ్మనః కాయ వృత్తిభిః. సర్వం బ్రహ్మాత్మకం తస్య విద్యయా ఆత్మమనీషయా పరిపశ్యన్ను పరమేత్ సర్వతో ముక్త సంశయః. అయం హి సర్వకల్పానాం సద్రీచీనో మతో మమ మద్భావః సర్వభూతేషు మనోవాక్కాయ వృత్తిభిః. నహి అసంగోపక్రమే ధ్వంసో మద్ధర్మస్య ఉద్ధవాణువపి మయా వ్యవసితః సమ్యక్ నిర్గుణత్వాదనాశిషః. సర్వ ప్రాణులయందు భగవద్భావన కలుగనంత వరకు మనో వాక్ కాయ వ్యాపారముల ద్వారా ప్రణామాదుల ద్వారా నన్ను ఉపాసించవలెను. ఈ విధముగా ఉపాసించు వ్యక్తి ఆత్మబుద్ధి అయిన విద్యచే సర్వము బ్రహ్మాత్మకమే అని భావించి సంశయరహితుడై సర్వ క్రియల నుండి విరతుడు కావలెను. ఉపాయములు అన్నింటిలోనూ మనోవాక్కాయ వృత్తులచే సర్వభూతముల యందు నన్నే చూచుట అను ఉపాయమే సరి అయినదని నా అభిప్రాయము. ఉద్ధవ, నిష్కామముగు భాగవత ధర్మము ఆరంభమైన ఏ విధముగు వైగుణ్యము ఉండదు. ఏలయన సర్వజ్ఞుడనగు నేను ఈ ధ్వంసాభావమగు ధర్మమును చక్కగా నిరూపించితిని. యో యో మయి పరే ధర్మః కల్ప్యతే నిష్ఫలాయ చేత్ తదా యాసో నిరర్ధః స్యాత్ భయాదేరివ సత్తమా. ఏషా బుద్ధిమతాం బుద్ధిర్మనీషా చ మనీషిణాం యత్ సత్యం అనృతేన ఇహ మర్త్యేనాప్నోతి మామృతం. ఉత్తముడవగు ఓ ఉద్ధవ, భయశోకాదుల వలన కలిగిన పలాయనము, ఆక్రందనము మున్నగు వ్యర్థ కార్యములు అన్నింటినీ కూడా పరమాత్మ స్వరూపుడనగు నన్ను ఉద్దేశించి నిష్కామ భావనతో చేసినచో వానికి అవియే ధర్మస్వరూపములు అగును. బుద్ధిమంతుల యొక్క బుద్ధి యొక్క, చతురుల చాతుర్యం యొక్క గొప్పతనము నశ్వరము అసత్యము అగు ఈ శరీరము ద్వారా వినాశరహితము సత్యము అగు నా తత్వమును పొందుటయందే ఉన్నది. ఏషతే అభిహితః కృత్స్నో బ్రహ్మవాదస్య సంగ్రహః సమాస వ్యాస విధినా దేవానామపి దుర్గమః. అభీష్టశస్తే గదిదం జ్ఞానం విస్పష్టయుక్తిమత్ ఏతద్విజ్ఞానముచ్యేత పురుషో నష్ట సంశయః. సువివిక్తం తవ ప్రశ్నం మయైతదపి ధారయేత్ సనాతనం బ్రహ్మగుహ్యం పరం బ్రహ్మాధిగచ్చతి. య ఏతన్మమ భక్తేషు సంప్రదద్యాత్సు పుష్కలం తస్యా అహం బ్రహ్మదాయస్య దదామి ఆత్మానమాత్మనా. దేవతలకు దుర్గమమగు ఈ బ్రహ్మవాద సంగ్రహము అంతటినీ నీకు సంక్షేపముగాను విస్తారముగాను చెప్పితిని. విస్పష్టము యుక్తియుక్తము అగు జ్ఞానము కూడా నీకు పూర్తిగా వినిపించితిని. పురుషుడు దీనిని తెలుసుకునినచో సంశయరహితుడయి ముక్తిని పొందగలడు. నా సమాధానముతో కూడా నీ ప్రశ్నను చక్కగా పరిశీలించినవాడు వేదరహస్యము సనాతనము అగు పరబ్రహ్మమును పొందును. చక్కగా నా ఈ తత్వజ్ఞాన ఉపదేశమును నా భక్తులకు ఇచ్చిన బ్రహ్మజ్ఞాన ఉపదేష్టకు నన్ను నేను సమర్పించుకొందును. య ఏతత్ సమాధీయీత పవిత్రం పరమం శుచి స పూయేత్ అహర అహర్మాం జ్ఞానదీపేన దర్శయన్. య ఏతత్ శ్రద్ధయా నిత్యం అవ్యగ్రః శృణుయాన్నరః మయి భక్తిం పరాం కుర్వన్ కర్మభిః న స బధ్యతే. అపి ఉద్ధవ త్వయా బ్రహ్మ సఖే సమవధారితం అపి తే విగతో మోహః
శోకశ్చాసో మనోభవః. పరమ పవిత్రము పరచిత్త శోధనము అగు ఈ తత్వమును బిగ్గరగా పఠించినవాడు జ్ఞాన దీపముతో ఇతరులకు నన్ను ఎల్లప్పుడూ చూపుచు తాను పవిత్రుడు అగును. శ్రద్ధతోనూ మిక్కిలి సావధానముగను నిత్యము దీనిని శ్రవణము చేయువాడు నాయందు భక్తి కలిగి కర్మలచే బద్ధుడు కాడు. ఓ మిత్రుడా ఉద్ధవ, నీకు ఈ బ్రహ్మతత్వము చక్కగా అవగతమైనదా? నీ మోహము శోకము తొలగినదా? నయేతత్వయా దాంభికాయ నాస్తికాయ శఠాయ చ అశుశ్రూషో అభక్తాయ దుర్వినీతాయ దీయతాం ఏతైః దోషైః విహీనాయ బ్రహ్మణ్యాయ ప్రియాయ చ సాధవే శుచయే బ్రూయాద్భక్తిః స్యాత్ శూద్రయోషితాం. ఈ జ్ఞానమును నీవు దాంభికునకు నాస్తికునకు మోసగానికి వినుటకు ఇష్టము లేని వానికి భక్తి లేని వానికి దుర్వినీతునకు ఎప్పుడునూ ఉపదేశింపరాదు. పై దోషములు లేని బ్రాహ్మణ భక్తుడు ప్రియుడు శుచి అయిన వాడు సాధుస్వరూపుడు అగు వానికి దీనిని ఉపదేశింపుము. నాయందు భక్తి కలిగి ఉన్నచో స్త్రీలకు శూద్రులకు కూడా ఉపదేశింపుము. న ఏతద్ విజ్ఞాయ జిజ్ఞాసోర్జ్ఞాతవ్యం అవశిష్యతే పీత్వా పీయూషమమృతం పాతవ్యం న అవశిష్యతే. జ్ఞానే కర్మాణి యోగే చ వార్తాయాం దండధారిణే యావానర్థో నృణాం తాత తావాంస్తే అహం చతుర్విధః. మర్త్యో యదా త్యక్త సమస్త కర్మ నివేదితాత్మా విచికిత్సితో మే తదా అమృతత్వం ప్రతిపద్యమానో మయా ఆత్మభూయాయ చ కల్పతే వై. రుచిగల అమృతమును పానము చేసిన వానికి ఇక త్రాగవలసినది ఏమీ ఉండదు. అట్లే ఈ తత్వమును తెలుసుకొనిన వానికి ఇక తెలుసుకొనదగిన విషయము ఏదీ ఉండదు. ఉద్ధవ, మానవులకు జ్ఞానము కర్మ యోగము వాణిజ్యము దండనీతి ఉండగు వానిచేత చతుర్విధములగు మోక్ష ధర్మ కామ అర్ధరూపమగు ఫలము లభించును. నీ వంటి అనన్య భక్తులకు ఆ 4 విధములగు ఫలమును నేనే. సర్వ కర్మలను వదలి నాయందు ఆత్మ సమర్పణము చేసినవాడు నా ఇచ్ఛతో యోగుల కంటెను జ్ఞానుల కంటెను మిక్కిలిగా జ్ఞాన సంపన్నుడగును. పిమ్మట అమృతతత్వమును పొంది నాతో సమానముగా ఐశ్వర్యమును పొందుటకు ఉపయుక్తుడు అగును. ఇది ఎంతయు వివరిస్తున్నటువంటి సుఖమహర్షి స ఏవం ఆదర్శిత యోగ మార్గః తత్ ఉత్తమ శ్లోకవచో నిశమ్య బద్ధాంజలి ప్రీతి ఉపరుద్ధ కంఠో న కించిదూచే అశ్రు పరిప్లుత అక్షః విష్టభ్య చిత్తం ప్రణయావఘూర్ణం ధైర్యేణ రాజన్ బహుమన్యమానః కృతాంజలి ప్రాహ యదు ప్రవీరం శీర్ష్ణాస్పృశంస్తః చరణారవిందం. యోగ మార్గోపదేశమును సంపూర్ణముగా పొందినవాడై ఉద్ధవుడు అప్పుడు సత్పురుషులచే కీర్తింపబడు శ్రీకృష్ణుని వాక్కులను విని బాష్ప పరిపూర్ణ లోచనుడు ప్రీతిచే రుద్ధమైన కంఠం గలవాడు అంజలిబద్ధుడు అగుచు ఏమియును పలుకజాలకపోయెను. ఓ పరీక్షిత్ మహారాజా, అనంతరము ప్రేమచే విఫలమగు చిత్తమునకు ధైర్యమును చేకూర్చి తాను కృతార్థుడైనట్లుగా భావించుకొని ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానుని పాద పద్మములను శిరస్సుచే స్పృశించి కృతాంజలి అయి ఇట్లు పలుకసాగెను. విద్రావితో మోహమహాంధకారో య ఆశ్రితో మే తవ సన్నిధానాత్ విభావసోః కిం ను సమీపగస్య శీతం తమోభిః ప్రభవంతి అజాద్య ప్రత్యర్పితో మే భవతానుకంపినా భృత్యాయ విఘ్నామయః ప్రదీపః హిత్వా కృతజ్ఞస్తవ పాదమూలం కో అన్యత్ సమీయాచ్చరణం త్వదీయం. వృక్ష్ణశ్చ మే సుదృఢః స్నేహపాశో దాసార్హ వృష్ణ్య అంధక సాత్వతేషు
ప్రసారిత సృష్టి వివృద్ధయే త్వయా స్వమాయయా హి ఆత్మసుబోధహేతినా. నమో అస్తు తే మహాయోగిన్ ప్రపన్నం అనుషాధి మాం. యథా త్వచ్చరణాంభోజే రతిః స్యాత్ అనపాయని. ఓ దేవా, ఆదిపురుషుడా, మోహము అను మహాంధకారమున పడి ఉన్న నేను నీ సాన్నిధ్యం వలన ఇప్పుడు బహుదూరము పరుగిడితిని. సూర్యుని అగ్ని సమీపమున ఉన్నవానిని చలి, చీకటి, భయము అనునవి ఏమి చేయును? నీవు దయగలవాడవయి నీ మాయచే హరింపబడిన విజ్ఞానమయముగు స్వరూప జ్ఞాన దీపమును మరల భృత్యుడనగు నాకు సమర్పించితివి. అందువలన నీ ఈ ఉపకారమును మరచి ఏ వ్యక్తి నీ పాదపద్మములను విడిచి ఇతరులను ఆశ్రయించును? నీవు నీ మాయచే ప్రజాభివృద్ధికై దాసార్హ, వృష్ట్య, అంధక, సాత్వత వంశీయులగు యాదవులతో పాటు నన్ను దృఢమగు స్నేహపాశముతో బంధించితివి. ఇప్పుడు నీవే ఆత్మతత్వ జ్ఞాన రూపమగు పదునైన శస్త్రము ద్వారా ఆ స్నేహపాశమును ఖండించితివి. మహాయోగేశ్వర, నీకు నా నమస్కారము. నేను నిన్ను శరణుజొచ్చితిని. నీ చరణ కమలములయందు అనన్య భక్తి కలుగునట్లుగా నన్ను శాసింపుము. అంతటా శ్రీకృష్ణ భగవానుడు, గచ్చ ఉద్ధవ మయా ఆదిష్టో బదర్యాఖ్యం మమ ఆశ్రమం. తత్ర మత్పాదతీర్థోదే స్నాన ఉపస్పర్శనైః శుచిః. ఈక్షయ అలకనందాయ విధూత శేష కల్మషః. వసానో వల్కలాన్యంగ వన్యభుక్ సుఖ నిస్పృహః. తితిక్షుః ద్వంద్వమాత్రాణాం సుశీలః సంయతేంద్రియః. శాంతః సమాహిత ధియా జ్ఞాన విజ్ఞాన సంయుతః. మత్తో అనుశిక్షితం యత్తే వివిక్తమనుభావయన్. మయి ఆవేశిత వాక్చిత్తో మద్ధర్మ నిరతో భవ. అతివ్రజ్య గతిస్తిస్రో మామేష్యసి తతః పరం. ఉద్ధవ, నీవు నా ఆజ్ఞను అనుసరించి ఇప్పుడు నా ఆశ్రమము అగు బదరికా వనమునకు వెడలుము. అచట నా చరణ రజముచే పవిత్రముగా చేయబడిన తీర్థ జలమునందు స్నానమును ఆచమనాదులను చేయుము, పవిత్రుడవగుదువు. గంగా నది దర్శనము చేత సర్వపాప వినిర్ముక్తుడవై నారచీరలను ధరించి కందమూల ఫలములను భుజించి విషయ సుఖములందు ఇచ్చలేనివాడవై ఉండుము. శీతోష్ణాది ద్వంద్వములయందు సహనము కలవాడవుగను, సుశీలుడువుగను, జితేంద్రియుడుగను, శాంతడువుగను, జ్ఞాన విజ్ఞాన యుక్తుడవుగను ఉండి నా నుండి తెలుసుకొనిన భక్తి జ్ఞాన వైరాగ్య ఆదులను ఏకాంతముగా అనుశీలనము చేయుచు మనోవాక్కులను నాయందు ఉంచి నా ధర్మమునందు ఆసక్తుడవై ఉండుము. దానివలన త్రిగుణాత్మికములైన గతులను అనగా దేవ, తిర్యక్, మనుష్య యోనులను దాటి గుణాతీతుడనగు నన్ను పొందెదవు. ఇది ఎంతయు పరీక్షిత్ మహారాజునకు వివరిస్తున్నటువంటి శ్రీ సుఖ మహర్షి. స ఏవం ఉక్తో హరిమేధస ఉద్ధవః ప్రదక్షిణం తం పరిశ్రుత్య పాదయోః శిరోనిధాయ అశ్రుకళాభిః ఆర్ద్రధీర్యశించద ద్వంద్వపరో అపి పక్రం. ఆ విధముగా ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానునిచే ఆజ్ఞాపింపబడిన వాడై ఆయనకు ప్రదక్షిణము చేసి ఆయన చరణ యుగళమును శిరస్సును నుంచుకొని ప్రేమాభిభూత చిత్తుడయి బాష్ప బిందువులచే శ్రీకృష్ణుని చరణములను అభిషేకించెను. సుదుస్త్యజేత్ స్నేహ వియోగ కాతరః న శక్నువంస్తం పరిహాతమాతురః కృచ్ఛం యయౌ మూర్ధని భర్తృపాదుకే బిభ్రన్ నమస్కృత్య యయౌ పునః పునః. తుస్త్యజమగు ప్రేమ వలన ఎడబాటు కలుగుచున్నందులకు కాతరుడై ఆయనను విడువలేకపోయాను. అయినను భగవానుని ఆదేశమునకు వశుడై ఆయన పాదుకలయందు శిరస్సును ఉంచి మాటిమాటికి నమస్కరించుచు బహు కష్టముతో
బదరిక ఆశ్రమమునకు వెడలెను. తతః తమంతః హృది సన్నివేశ్య గతో మహాభాగవతో విశాలాం యథోపదిష్టాం జగదేక బంధునా తపః సమాస్థాయ హరేరగాద్గతిం. అనంతరము మహాభాగవతుడవు ఉద్ధవుడు బదరిక ఆశ్రమమునకు వెడలి హృదయమున శ్రీకృష్ణ భగవానుని నిలుపుకొని తపస్సునందు ఉండి జగత్తునకు ఏకైక బంధువగు శ్రీకృష్ణుడు ఉపదేశించిన గతిని పొందెను, అనగా భగవత్ సామీప్యమును చేరుకొనెను. య ఏతత్ ఆనంద సముద్ర సంభృతం జ్ఞానామృతం భాగవతాయ భాషితం కృష్ణేన యోగేశ్వర సేవితాంఘ్రిణా సశ్రద్ధయా ఆసేవ్య జగద్విముచ్యతే భవభయమపహంతం జ్ఞాన విజ్ఞాన సారం నిగమకృత్ ఉపజహ్రే భృంగవద్వేదసారం అమృతం ఉదదితశ్చ ఆపాయయత్ భృత్యవర్గాన్ పురుషం వృషభమాద్యం కృష్ణ సంగం నతోస్మి. యోగేశ్వరుడు సేవితుడు అగు శ్రీకృష్ణుడు భాగవత ప్రధానుడగు ఉద్ధవునకు ఉపదేశించిన ఈ భగవద్భక్తి మార్గ సమ్మిశ్రిత జ్ఞానామృతమును పరమ శ్రద్ధతో కొలదిగా సేవించినను ముక్తుడగును. వాని సంపర్కముచే జగత్తు కూడా విముక్తమగును. వేదకర్త అగు జనార్దనుడు జీవుల సాంసారిక భయమును పోగొట్టుటకై తుమ్మెదవలే సర్వ వేదముల నుండి సారరూపమున జ్ఞాన విజ్ఞాన శ్రేష్టము అగు భక్తి రసామృతమును సేకరించి తన భక్తులకును సముద్రము నుండి అమృతమును వెలికి తీసి మోహిని రూపముతో అసురులను వంచించి తనను సేవించు దేవతలకు పంచిపెట్టెను. జగత్కారణుడు ఆద్యుడు కృష్ణ సంజ్ఞకుడు అగు ఆ పరమపురుషునకు నమస్కరించుచున్నాను. ఇంతటితో 11వ స్కందములో 29వ అధ్యాయము అటులనే ఉద్ధవ గీత పూర్తి అయినవి. సర్వే జనాః సృజనా భవంతు, సర్వే సృజనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం.